మిత్రులారా, నా పేరు ఎం సాయిబాబు, టిఐటియు అఖిల భారత కమిటీ కోశాధికారి. 29వ తేదీ నుంచి మా సింగరేణి పరిశ్రమలో కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సిఎంఓఏ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు సింగరేణి వ్యాప్తంగా ప్రారంభించారు. సింగరేణి అధికారుల యొక్క అత్యంత న్యాయమైనటువంటి డిమాండ్ల సాధన కోసం రిప్రజెంటేషన్లు, చర్చలు, సంప్రదింపులు ఇవన్నీ గత 2 సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. వీటి నుంచి ఏ రకమైనటువంటి యాజమాన్యం నుంచి ఫలితం లేకపోవడంతో అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో సుమారు 2400 మంది వివిధ స్థాయి అధికారులందరూ కూడా రిలే నిరాహార దీక్ష శిబిరం ద్వారా రోడ్ల మీదకి వచ్చి తమ హక్కుల గురించి నిలదీర్చడం మీ అందరినీ అభినందిస్తున్నాను. అఖిల భారత కమిటీ తరఫున, తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున మీ పోరాటం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. నేను మొన్న బెంగళూరులో ఉన్నాను. ఉన్నప్పుడు ఒక వాట్సాప్లో నేను అధికారుల యొక్క డిమాండ్, వాళ్ళ యొక్క నినాదాలు విన్నాను. యాక్చువల్గా ఈ నినాదాలు కావు, ఫ్లెక్సీ మీద వేసినటువంటి కోరికల డిమాండ్ కాదు. అది సింగరేణిలో ఉన్నటువంటి ఒక అధికారి యొక్క ఉండే చప్పుడే ఈ రిలే నిరాహార దీక్ష శిబిరానికి కారణమైంది. ఇది ఒక రకంగా ఎదురబోయే వాడిని లేపడం చాలా తేలికైన విషయం, కానీ నటిస్తూ నిద్రపోయే వాడిని లేపడం మాత్రం చాలా కష్టమైంది. వాళ్ళ సింగరేణి టాప్ మేనేజ్మెంట్, సింగరేణి అధికారుల యొక్క న్యాయమైన కోరికల పట్ల నటిస్తూ నిద్రపోతుందనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకనంటే మనందరికీ భారతదేశంలో బొగ్గు శాఖ మంత్రి అంటే 24 రాష్ట్రాల్లో 24 మంత్రులు ఉండరు. దేశంలో ఒకే బొగ్గు శాఖ ఉంటుంది, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ. ఆ కోల్ మినిస్ట్రీ పరిధిలోనే ఏ రాష్ట్రంలో పనిచేసేటువంటి కోల్ వర్కర్ అయినా, రెగ్యులర్ ఎంప్లాయ్ అయినా, కాంట్రాక్ట్ వర్కర్ అయినా, అధికారి అయినా అందరూ కూడా ఒక పద్ధతిలో యూనిఫామ్ వేజ్ స్ట్రక్చర్ ఉండాలి. కానీ ఇక్కడ సింగరేణికి అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా 2017 నుంచి, అంటే మనందరికీ తెలుసు, సింగరేణిలో దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమలో అధికారుల యొక్క వేతన ఒప్పందాలు 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంటాయి. 2017లో వేతన సవరణ జరిగింది. మళ్ళీ వచ్చే సంవత్సరం 2027లో మళ్ళీ వేతన సవరణ జరగాలి. అయితే బొగ్గు గని కార్మికులు దేశవ్యాప్తంగా ఇదే రకమైన ప్రతిపాదనలు వచ్చినప్పుడు గత 30 ఏళ్ల క్రితం ఈపీ గైడ్ లైన్స్ పేరుతోటి 10 సంవత్సరాల వేతన ఒప్పందం అంటే సిఐటియు దాన్ని మొదటిగా తిరస్కరించింది. 10 సంవత్సరాల వేతన ఒప్పందం కార్మిక వర్గానికి ఏమాత్రం కూడా సమంజసంగా ఉండదు. నిరంతరం ధరలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వేతన ఒప్పందాల యొక్క నిడివి, అంటే డ్యూరేషన్ ఆఫ్ ది వేజ్ అగ్రిమెంట్ అనేది చాలా తక్కువ ఉండాలి. అది 4 సంవత్సరాల, 5 సంవత్సరాల, 3 సంవత్సరాల ఇలా ఉండాలి. ఈ ప్రిన్సిపల్ స్టాండ్ తోటి కోల్ పరిశ్రమలో పెద్ద పోరాటం జరిగింది. ఆ పోరాటం తర్వాత బొగ్గు గని కార్మికుల యొక్క వేతన ఒప్పందం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. జేబీసీసీ 7వ వేతన ఒప్పందంలో నేను కూడా సంతకంగా ఉన్నాను. అందుకని సింగరేణి పరిశ్రమకు నాకు కూడా అనుభవం ఉంది. అయితే అధికారుల వేతన సవరణ 10 ఏళ్లకు ఒకసారి జరుగుతున్నప్పుడు 2021వ సంవత్సరంలో 11వ వేతన ఒప్పందం జరిగింది సింగరేణి కార్మికులకి, బొగ్గు గని కార్మికులకి దేశవ్యాప్తంగా ఎన్సీడబ్ల్యూఏ మొత్తం వర్తించే కార్మికులందరికీ. ఆ వేతన ఒప్పందంలో ఏదైతే అధికారుల్లో E1 గ్రేడ్ నుంచి స్టార్ట్ అయింది అధికారుల యొక్క డిజిగ్నేషన్ స్కేల్, అలాగనే కార్మికుల్లో A1 గ్రేడ్ తోటి ముగుస్తుంది. అందుకని ఒక అత్యున్నతమైనటువంటి బాగా సీనియర్ గా ఉన్నటువంటి ఒక ఓర్మెన్, ఒక మైనింగ్ సర్దారు ఎవరైనా సరే వాళ్ళ యొక్క గ్రేడ్ లోకి వెళ్ళినప్పుడు 2021లో 1/7/2021 నుంచి అమలైనటువంటి వేతన ఒప్పందం ప్రకారం ఫిక్స్ అయినటువంటి వేతనం, అంతకుముందు 2017వ సంవత్సరం అధికారులకు ఫిక్స్ అయినటువంటి E1 అధికారి యొక్క వేతనం వచ్చినప్పుడు అధికారి వేతనం తక్కువగా ఉంది, కార్మికుడి యొక్క వేతనం ఎక్కువగా ఉంది. యాక్చువల్ గా ఇది కార్మికుడి వేతనం ఎక్కువగా ఉందనంటే అంటే అధికారికి అన్యాయం జరగడం, కార్మికుడికి న్యాయం జరిగినట్టు కాదు. కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం పోరాడి వేతన ఒప్పందాన్ని సాధించుకున్నారు. మరి ఈ నేపథ్యంలో జరగాల్సినటువంటి మార్పుని, జరగాల్సినటువంటి ఏ రకంగా పరిష్కారం చేయాలి, దేశవ్యాప్తంగా మేనేజ్మెంట్ దృష్టికి, అండ్ కోల్ ఇండియా యాజమాన్యం దృష్టికి,
సింగరేణి మేనేజ్మెంట్ దృష్టికి అలాగే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ ఏంటి అనామలీస్ ఏదైతే ఉన్నాయో వీటిని సరి చేయాలి. వీటిని సరి చేయకపోతే అధికారులకు చాలా నష్టం జరిగింది. ఈ నష్టం ఒక్కరోజు చోటు జరిగే నష్టం కాదు, రాబోయే వేతన సవరణ మీద కూడా దీని యొక్క ఇంపాక్ట్ చాలా ఉంటది. అంటే ఒక లైఫ్ లాంగ్ దీని నష్టాన్ని భరించాల్సి వస్తుంది. అందుకని దీన్ని వెంబడే సరి చేయాలి. ఇమీడియట్ గా దాన్ని మొత్తం కూడా ఎనామలీస్ ని అడ్జస్ట్మెంట్ చేయాలనే దాంతో జరిగితే చివరికి కోల్ ఇండియా లిమిటెడ్ లో దీన్ని అంగీకరించి 2026 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి అమలు చేస్తున్నారు. అంటే కోల్ ఇండియా లిమిటెడ్ అంటే ఏంటి? మరి సింగరేణి కాలేజ్ ఇద్దరికి సీఎండీ ఉంటారు. ఇక్కడ సీఎండీ ఉంటాడు, అక్కడ సీఎండీ ఉంటాడు. అంటే అది కోల్ కి సంబంధించినటువంటి ఏ డిస్కషన్ జరిగినా అది వర్కర్లకు సంబంధించి కానీ అలాగే అధికారులకు సంబంధించి కానీ జరిగేటప్పుడు ఒక యూనిఫామ్ స్టాండ్ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఒక మొదటి నుంచి కూడా ఒక కుట్ర జరుగుతుంది. సింగరేణి సంస్థ 51% వాటా రాష్ట్ర ప్రభుత్వం, 49% వాటా కేంద్ర ప్రభుత్వం ఉంది. అందుకని ఇది రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎక్కువ ఉంది కాబట్టి ఇది నిర్ణయం తీసుకోలేమని సింగరేణి టాప్ మేనేజ్మెంట్ ఇది దాట వైఖరి, ఇది దాటవేత వైఖరి, అంటే దీన్ని పక్కకు పోయే వైఖరి. వాస్తవంగా సింగరేణి మేనేజ్మెంట్ టాప్ మేనేజ్మెంట్ వాళ్ళు కోల్ ఇండియాలో భాగం, దేశవ్యాప్తంగా జరుగుతున్న వేజ్ రివిజన్స్ లో భాగం. అంటే అధికారులు జరిగే 2017 వేతన సవరణలో సింగరేణి అధికారులు ఉంటారు, అలాగే కోల్ ఇండియా లిమిటెడ్ అధికారులు ఉంటారు. అక్కడ మేనేజ్మెంట్ ఉంటుంది, ఇక్కడ మేనేజ్మెంట్ ఉంటుంది. మరి మేనేజ్మెంట్ ఉన్నప్పుడు అక్కడ అమలు జరుగుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు అమలు జరగదు? ఇది ఒక రకంగా బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్. అంటే ఒక రకంగా ఇది కాన్స్టిట్యూషన్ గా ఈక్వల్ వర్క్ ఈక్వల్ వేజ్ ఏదైతే ఉందో, అంటే మొత్తం బొగ్గు పరిశ్రమలో పనిచేసే 9 రాష్ట్రాల్లో పనిచేస్తున్న అధికారుల వేతనం ఒక తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న సింగరేణి అధికారుల వేతనం తక్కువగా ఉంటాం. ఇది అన్యాయం, ఇది కుట్రపూరితమైన వైఖరి, ఇది దుర్మార్గ వైఖరి. దీన్ని సిఐటియు ముక్త ఖండంతో తీవ్రంగా ఖండిస్తుంది. ఇమీడియట్ గా వాటిని కోల్ ఇండియా లిమిటెడ్ లో ఏ పద్ధతిని అమలు చేస్తున్నారో దాని తక్షణ అమలు చేసడానికి చర్యలు తీసుకోవాలని నేను ఈ సందర్భంగా హెడ్ ఆఫీస్ ముందు సిఐటిగా డిమాండ్ చేస్తున్నాను. ఇది ఇంతే కాదు, దీనివల్ల ప్రమోషన్ పాలసీ కావచ్చు, ఇతర అనేక అంశాలు దీనికి ముడిపడి ఉంటాయి. వీటన్నిటిని కూడా న్యాయమైన కోరికలు. ఎందుకు ఈ సమస్య పరిష్కారం కావట్లేదు? ఇక్కడ కూడా ఒక పాయింట్. ఇది ఒక రకంగా కొద్దిగా ఆర్థికమైన డిమాండ్. ఇతర ఎకనామిక్స్ అనేవి ఉన్నాయి. అంటే వేతనం పెరిగిన తర్వాత డబ్బులు వస్తాయి, డబ్బులు ఇవ్వాలా అధికారులకి. ఇప్పటికే ఒక లెక్క ప్రకారం మన అధికారుల సంఘం సింగరేణి అధికారుల సంఘం లెక్కేసింది, ఈ రకమైనటువంటి సవరణ జరగకపోవటం వల్ల సుమారు 200 కోట్ల రూపాయల నష్టం ఇప్పటికే అధికారులు జరిగిందనేది ఒక ప్రాథమికమైనటువంటి అంచనా వేశారు. ఈ ప్రాథమికమైన అంచనా రేపు 2017లో వేతన సవరణ జరిగితే అప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు తక్కువ వేతన అధికారుల యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది? ముందు మానసిక స్థితి ఎలా ఉంటుంది, ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా రాబోయే కాలంలో తీవ్ర పరిణామాలు ఉంటాయి. కానీ ఎందుకు ఈ రోజు సింగరేణి యాజమాన్యం ముఖ్యంగా డబ్బులు లేవా? లేదు, కొన్ని సందర్భాల్లో డబ్బులు లేకపోతే మాకు బాగా ఇబ్బంది ఉంది, కొన్ని రోజులు ఆగండి అనొచ్చు. ఇది డబ్బులకు సంబంధించిన సమస్య కాదు. డబ్బులు ఎందుకు లేవు? సింగరేణి ఈ రోజు పోయిన సంవత్సరం సుమారు 156 కోట్లు డివిడెండ్ కట్టింది. అంటే కేంద్ర ప్రభుత్వానికి 51%, 80 కోట్ల పైగా రాష్ట్ర ప్రభుత్వానికి 80 కోట్లకు పైగా, కేంద్ర ప్రభుత్వానికి ఒక 60 కోట్లకు పైగా డివిడెండ్ కట్టింది. డివిడెండ్ అంటే ఏంటి? యాక్చువల్గా డివిడెంట్ అంటే ఏంటి? డివిడెంట్ అంటే లాభం వచ్చిన తర్వాత ఆ లాభంలో కట్టేది. అంటే సింగరేణి లాభాల్లో ఉందనేది రియల్. అది కేవలం ఆఫ్టర్ ట్యాక్స్, అంటే ఆఫ్టర్ ట్యాక్స్ ప్రాఫిట్ 6,394 కోట్లు పోయిన 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ లో. ట్యాక్స్ కట్టకుండా అయితే 6,900 కోట్లకు పైన. అంటే ఇంత లాభాల్లో ఉన్నది. మరి ప్రొడక్షన్ ఏంటి? ప్రొడక్షన్ టార్గెట్ 70 మిలియన్ టన్నుల ప్రొడక్షన్ రీచ్ అవుతుంది. ఎవరు ఈ ప్రొడక్షన్ కారణం? సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులు, అధికారులు. వాస్తవంగా పేరుకి అధికారులే. అక్కడ కూడా ఫీల్డ్ వర్క్ చేయాలి, అక్కడ కూడా ఫిజికల్ వర్క్ చేయాలి, అక్కడ కూడా మైండ్లోకి వెళ్ళాలి, ఓపెన్ హౌస్లోకి వెళ్ళాలి. కార్మికులు తోడుగా ఉండి ఇద్దరు కలిసి ఈ అధికారులు కార్మికుల యొక్క శ్రమ ఫలితంగానే ఇవాళ సింగరేణిలో ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, లాభాలు వస్తున్నాయి, డివిడెంట్ రూపంలో ఇస్తున్నారు. ఇలాంటి కార్మికుల పట్ల, అధికారుల పట్ల ఈ అన్యాయమైనటువంటి వైఖరి ఇది సరైనది కాదు. మేనేజ్మెంట్ కి మీరు ఎప్పుడు కూడా ప్రభుత్వం యొక్క చెప్పు చేతల్లోనే ఉంటున్నారు. దురదృష్టం ఏంటంటే సిఐటి మొదటి నుంచి కూడా చెబుతుంది, ఒక పబ్లిక్ సెక్టర్ పరిశ్రమ ఇండిపెండెంట్ గా వ్యవహరించాలి. ఇది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, ఒక స్వతంత్రమైనటువంటి విధానం ఉండాలి పబ్లిక్ సెక్టర్ లో. కానీ ఇప్పుడు ఈ కొత్త తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 12 ఏళ్లలో ఒక మౌలికమైనటువంటి మార్పు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి పరిశ్రమ మీద రాజకీయ ప్రయత్నాలు ఎక్కువైపోయినాయి. అంటే నేను అధికారంలో ఉంటే నేను చెప్పిన మాట వినాలా సీఎన్ఎండి, నేను చెప్పినాడు సీఎన్ఎండి ఉండాలా, నేను పెట్టిన దగ్గర సంతకం పెట్టమంటే పెట్టాలా. ఈ ఐఏఎస్ అధికారులు కూడా ఎలా పోగొయ్యారంటే
ఇది ఒక మాటలో చెప్పాలంటే పాత రోజుల్లో తెలంగాణలో గ్రామాల్లో ఉన్నటువంటి భూస్వాముల దగ్గర ఉన్న పాలేర్ల కంటే కూడా ఇవాళ ప్రభుత్వాలకు తొత్తులాగుంటున్నారు తప్ప అధికారుల యొక్క గుండె చప్పుడు నిండలేదు. అందువలన ఈ సమస్య ఈ రకమైనటువంటి తీవ్ర రూపం దాచుకుంది. నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా సింగరేణి అధికారుల సంఘం ఇది ఒక మంచి పోరాటానికి నాంది పలికింది. ఇది రిలే నిరాహార దీక్షలు, ఇది భవిష్యత్తులో మరింత మిలిటెంట్ పోరాటం తీసుకోవాలి. అంటే మిలిటెంట్ అంటే ఏంటి? దాని అర్థం ఈ సమస్య యొక్క తీవ్రతని ప్రతి ఒక్కరికి అర్థం చేసుకోవాలి. ఇప్పటికొక మంచి పరిణామం సింగరేణిలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కూడా అనుబంధాలతో నిమిత్తం లేకుండా సింగరేణి అధికారుల యొక్క పోరాటానికి మద్దతు తెలపడం అనేది కూడా ఇది రాబోయే కాలంలో సింగరేణి పరిశ్రమ యొక్క మనుగడకి దీని యొక్క పరిరక్షణ కూడా ఇది ఒక మంచి బాటేస్తుందనేటువంటి విశ్వాసం కూడా నాకుంది. అందుకని మరొకసారి సిఐటి అఖిల భారత కమిటీ తరఫున మీ పోరాటానికి మద్దతు ఇస్తున్నాను. దీనికి తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున కూడా వెంటనే ప్రభుత్వానికి సింగరేణి మేనేజ్మెంట్ కి మీ కోరికల్ని ఆమోదించి ఈ సమస్య తీవ్ర రూపం దాల్చక ముందే మీరు వెంటనే ఈ సమస్యని సానుకూలంగా చర్చల్లో పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మేము కూడా మా సంఘం తరఫున ప్రభుత్వానికి సింగరేణి మేనేజ్మెంట్ కి పంపుతాం. అదే సందర్భంలో ఈ పోరాటం ఇంకా దీర్ఘకాలికంగా కొనసాగేటట్లయితే ఈ పోరాటంలో భౌతికంగా కూడా ఫిజికల్ గా కూడా సిఐటి కార్యకర్తలు మీతో పాల్గొంటారని తెలియజేస్తూ మీరు పోరాటం విజయవంతం కోరుకుంటూ సీఎం ఏఓఐ యొక్క పోరాటం వర్ధిల్లాలి. సీఎం ఏఓఐ యొక్క పోరాటం, సింగరేణి అధికారుల యొక్క న్యాయమైన పోరాటం, సింగరేణి న్యాయమైనటువంటి అధికారుల యొక్క న్యాయమైనటువంటి హక్కులు